వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, రేపటికి చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం ఫ్రెండ్స్. మార్కెట్ ప్రొఫైల్ని బట్టి ఇది వాల్యూ ఏరియా హై, ఇది డే హై, ఇది వాల్యూ ఏరియాలో, ఇది డేలో. ఫ్రెండ్స్, ఇది ఫ్యూచర్ చార్ట్ ఫ్రెండ్స్, స్పాట్ చార్ట్ కాదు నేను చెప్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ సెంటర్లో ఈ వాల్యూ ఏరియాలో ఓపెన్ అయితే మార్కెట్ సైడ్ వేస్ బస్ రేంజ్ బౌండ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయితే, ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయినా ట్యూస్డే ఇక్కడ ఓపెన్ అయినా నేను బుల్లిష్ ట్రేడ్ చూస్తాను ఫ్రెండ్స్. విత్ ఆర్డర్ ఫ్లో కన్ఫర్మేషను. ఇంకా ఇక్కడ ఓపెన్ అయింది కదా అని డైరెక్ట్గా నేను తీసుకోను. ఆర్డర్ ఫ్లో కన్ఫర్మేషన్ బట్టి నేను బుల్లిష్ ట్రేడ్ చూస్తాను ఫ్రెండ్స్, అవకాశాన్ని బట్టి, ఇక్కడ ట్రేడింగ్ని బట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఓపెన్ అయితే మటుకి సైడ్ వేస్ టు రేంజ్ బౌండ్. ఒకవేళ డౌన్లో ఓపెన్ అయితే మటుకి ట్రాప్ చేయడానికి ఫ్రెండ్స్, ఇక్కడ ఓపెన్ చేస్తే మొత్తం సెల్లర్స్ అందరూ ట్రాప్ చేయడానికి ఇక్కడ ఓపెన్ చేసి కొంచెం ఇక్కడ కన్సల్టేషన్ అయ్యి కిందకి బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ పైకి వచ్చి సడన్గా ఒకేసారి మంచి స్పైక్ ఇచ్చి పైకి వెళ్తుంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం నేను రేపు పొద్దున్న సైడ్ వేస్, ఇక్కడ ఓపెన్ అయితే సైడ్ వేస్, ఇక్కడ ఓపెన్ అయితే బుల్లిష్ ట్రేడ్ చూస్తాను ఫ్రెండ్స్. ఇది బ్యాంక్ నిఫ్టీ వరకు. ఇప్పుడు నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ కూడా చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ కూడా అలాగే క్లోజ్ అయింది ఫ్రెండ్స్. చూడండి, ఇది వాల్యూ ఏరియా హై, డే హై, ఇది వాల్యూ ఏరియాలో, ఇది డేలో. ఇక్కడ ఇక్కడ ఓపెన్ అయితే వాల్యూ ఏరియా మధ్యలో ఓపెన్ అయితే సైడ్ వేస్ టు రేంజ్ బౌండ్. వాల్యూ ఏరియా కూడా నేరో రేంజ్గా ఉంది, కానీ రేంజ్ ఎక్స్టెన్షన్ అయింది కొంచెం. మ్యాక్సిమం ఇక్కడ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది కాబట్టి వాల్యూ ఏరియా టాప్లో క్లోజ్ అయింది కాబట్టి వాల్యూ ఏరియా పైన ఓపెన్ అయినా, ఇక్కడ ఓపెన్ అయినా నేను ఇక్కడ ఈ లెవెల్ చూసి ఆర్డర్ ఫర్ కన్ఫర్మేషన్ తీసుకుని ట్రేడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఒకవేళ దీంట్లో ఓపెన్ అయితే సైడ్ వేస్ టు రేంజ్ బౌండ్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయినా కానీ మొత్తం సెల్లర్స్ అందరినీ ట్రాప్ చేయడానికి, ట్రాప్ చేసి ఇక్కడ ఓపెన్ అయిపోయింది, వాల్యూ ఏరియాలో ఓపెన్ అయిపోయింది, అందరూ సెల్లింగ్ అనుకుంటారు. కానీ డేలో బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి మళ్ళీ లోపలికి వచ్చి ట్రాప్ చేసి అందరిని స్టాప్ లాసులు తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ అయితే నేను 20Kతో 1 CR జర్నీ అలాగ ఉంటుందని 3 లాట్స్ తోటి ట్రేడ్ చేశాను ఫ్రెండ్స్. అది కూడా మీకు పెడతాను ఫ్రెండ్స్, చూడండి. అంటే 2 లాట్లతో ట్రేడ్ చేశాను, ఎంత అవుతుంది ఏంటి ఎలా వస్తుందని. ట్రేడ్ చేశాను కానీ బాగానే ఉంది, 2 ఎంట్రీలు బాగానే ఎంట్రీ అయ్యాను, మంచి ప్రాఫిట్స్ వచ్చినాయి. కానీ నేను ఇంకా వెళ్తుంది అనుకుని గ్రీడీతో ఉండడం వల్ల వచ్చిన ప్రాఫిట్ కూడా అయిపోయి ఏదో కాస్ట్ అలాగా ఏదో 400 అలా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను పెడతాను 1 CR జర్నీ పెడతాను 20Kతో. అలాగే నా ఛానల్ అందరిని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. 50 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత, 50 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత లైవ్ ఇద్దాం అనుకుంటున్నాను. కానీ ఏమో 20+ ఆగిపోయింది, 20లోనే ఆగిపోయింది ఫ్రెండ్స్. అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.